వెల్కమ్ టు True9 న్యూస్. ఎందరో వీరుల త్యాగఫలమే స్వాతంత్ర దినోత్సవం. ఎమ్మెల్యే డాక్టర్ సుధా పాలనలో మగ్గిపోతున్న పరాయి భారతదేశాన్ని ఎందరో త్యాగాల ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా పేర్కొన్నారు. గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బద్వేల్ నియోజకవర్గ శాసనసభ్యురాలు దాసరి సుధా బద్వేల్ మున్సిపాలిటీలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు బద్వేల్ మున్సిపాలిటీ కార్యాలయంలో మరియు నాగభూషణం కళాశాలలో ముఖ్య అతిథిగా పాల్గొని మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం జెండా ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనంతరం మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని తెలిపారు. ఈరోజు మన దేశం ప్రపంచంలోని ఒక బలమైన 5వ ఆర్థిక దేశంగా అవతరించిందని, అభివృద్ధి వైపుగా దూసుకెళ్తుందని అన్నారు. ఈరోజు మన దేశం అన్ని రంగాల్లో ఇతర దేశాలకు ఆదర్శంగా ఉంది అని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకొని దేశ అభివృద్ధికి పాటుపడాలని తెలపడం జరిగింది. వేడుకలు నిర్వహిస్తున్నటువంటి సాయి గారు మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడికి ఇలాంటి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి గౌరవ శాసనసభ్యురాలు డాక్టర్ సుధా మేడం గారికి, అలాగే సాయి కృష్ణ గారికి, వాళ్ళ తమ్ముడు దిలీష్ గారికి, మరి వారి కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి, విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి గల ముఖ్య కారణం కాలేజీలలో కానీ స్కూళ్ళల్లో కానీ మీ అందరూ కూడా దేశభక్తి భావం బాగా పెంపొందించుకోవాలనేది మొట్టమొదటిది. ఎందుకంటే స్వాతంత్రం రాకముందు భారతదేశము ఎన్నో విధాలుగా ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులకు గురవడం మనందరం కూడా చరిత్ర చదువుకుంటున్నాం ఇప్పటి వరకు కూడా. ఎందుకంటే మీరు డిగ్రీ విద్యార్థులు కాబట్టి చరిత్ర అంతా కూడా పెద్ద ఎత్తున చెప్తా ఉంది. బ్రిటిష్ పరిపాలకులు ఎలా పనిచేశారు, ఇక్కడ వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు ఏమిటి, వాళ్ళు ఇక్కడ మనకు ఇబ్బందులు పెట్టినటువంటి అవన్నీ కూడా మీరు తెలుసు. కాబట్టి మరి ఎంతమందో మహానుభావులు, చాలామంది మహనీయులు, మేధావులు అందరూ కలిసి వాళ్ళు ప్రాణ ధన మాన త్యాగాలను అడ్డపెట్టి ఈ భారతదేశానికి స్వాతంత్రం తేవడం జరిగింది. అదంతా కూడా మన చరిత్ర ఇదివరకు చెప్తా ఉంది. కాబట్టి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశమంతా కూడా మన దేశమంతా మంది అని, మనం భారతీయులం, భారతదేశం మంది. ఇప్పుడే ఇంతకుముందు కూడా ప్రతిజ్ఞ పాడారు. మాకు చేసిన మున్సిపల్ చైర్పర్సన్ రాజగోపాల్ రెడ్డి అన్న గారికి, అలాగే వైస్ చైర్మన్ సాయి అన్న గోపాల్ స్వామి అన్న గారికి, కమిషనర్ గారికి, అదేవిధంగా ఇక్కడికి హాజరైన కౌన్సిలర్లందరికీ, పాత్రికేయ మిత్రులకు, మున్సిపాలిటీ సిబ్బందికి అందరికీ పేరు పేరున నమస్కారం. అదేవిధంగా బద్వేల్ కాన్స్టిట్యుయెన్సీ ప్రజలకు, ప్రతి భారతీయుడికి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నాను. అందరం మనం ఇంతవరకు 200 సంవత్సరాలు ఈ విధంగా స్లేవరీలో ఉన్న మన భారతదేశానికి ఎంతో మంది మహనీయుల త్యాగఫలంతో మనము స్వాతంత్రం సంపాదించుకున్నాము. ఆ రోజు వాళ్ళందరి కష్టఫలాన్ని, తర్వాత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన స్వాతంత్రాన్ని కాపాడుతున్న బార్డర్ ఉన్న సర్వీస్ మ్యాన్ వాళ్ళందరి త్యాగఫలాన్ని, అలాగే ఇంత పురోగతికి ఇంతవరకు పాటుపడిన ప్రతి ఒక్కరికి కూడా మనం అందరం ఈ రోజు వాళ్ళందరినీ స్మరించుకోవాలి, వాళ్ళందరికీ నివాళులు అర్పించుకోవాలి. ఎందుకంటే ఈ స్వాతంత్రం మనం ఈ రోజు ఎంత స్వేచ్ఛగా ఉన్నామో ఇది ఊరికే రాలేదు. ఎంతో మంది వాళ్ళ త్యాగంతో మనం ఈ రోజు హ్యాపీగా ఉన్నాం అనేది అందరం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే అన్నిటినీ మనము ఏ విధంగా అధిగమించామో ఆ రోజున్న ప్రతి సమస్యను అధిగమించి అందరం కలిసి మనం భారతీయులు మనం ఒక తాటి మీద మనం నిలబడడానికి వల్లనే ఈ రోజున భారతదేశము ఈ రోజు ప్రపంచంలో ఎకానమీలో 5వ స్థానంలో ఉంది. అంటే మనం ఎంత పురోగతి సాధించామో ఇంకా ముందు ఇంకా సాధించాలంటే మనందరం కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం ఇండియన్స్ అన్నది